డైపోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫ్రీక్వెంట్గా మెయిన్స్ అండ్ ఎంసెట్లో దీని మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డైపోల్ అంటే ఇక్కడ డై అంటే మీకు మీనింగ్ తెలుసు, రెండు, టూ అని అర్థం. పోల్ అంటే అది ఛార్జ్ని కానీ దాని యొక్క పొలారిటీని కానీ అది డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్గా ఎలక్ట్రిక్ డైపోల్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం ఎందుకుందంటే మనకి డైపోల్ అనే కాన్సెప్ట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో అంటే మ్యాగ్నెటిజానికి సంబంధించిన చాప్టర్లో కూడా వస్తుంది. ఓకేనా? మ్యాగ్నెటిక్ డైపోల్ అంటేనేమో మనం మ్యాగ్నెటిజంలోకి ఆలోచించాలి. ఎలక్ట్రిక్ డైపోల్ అంటేనేమో ఛార్జ్ కాన్సెప్ట్ మీద మనం డైపోల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? మీకు చెప్పాను కదా డై అంటే ఎన్ని, రెండు. ఓకేనా? అసలు వాట్ ఈజ్ డైపోల్? మనం ఏవైనా రెండు ఆపోజిట్ ఛార్జెస్ తీసుకొని ఒక ఛార్జ్ని -q అనుకుంటున్నా, ఒక ఛార్జ్ని +q అనుకుంటున్నా. రెండు ఛార్జెస్ ఎలా ఉండాలి? ఆపోజిట్ ఉండాలి, సేమ్ ఉండాలి. ఓకేనా? టూ ఛార్జెస్ సేమ్ ఉండాలి, ఆపోజిట్ ఉండాలి. అండ్ దే ఆర్ సపరేటెడ్ బై ఏ సర్టెన్ స్మాల్ డిస్టెన్స్. లార్జ్ డిస్టెన్స్ కాదు, స్మాల్ డిస్టెన్స్, ఫిక్స్డ్ స్మాల్ డిస్టెన్స్తో అవి సపరేట్ చేసుంటే ఈ సెట్ ఆఫ్ టూ ఛార్జెస్ని కలిపి మనం డైపోల్ అంటాం. ఓకేనా? ఇక నుంచి ఒక పాయింట్ బుర్రలో పెట్టుకోండి. డైపోల్ అంటే సింగిల్ ఛార్జ్ కాదు, డబుల్ ఛార్జ్. రెండు ఛార్జెస్, ఆపోజిట్ ఛార్జెస్, సేమ్ ఛార్జెస్ ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్తో సపరేట్ చేసుంటే ఆ రెండు కలిపిన సెట్ని, ఆ కాంబినేషన్ని లేదా సిస్టమ్ని మనం డైపోల్ అని మాట్లాడతాం. ఇప్పుడు వరకు ఏం చేసాము? సింగిల్ ఛార్జ్ గురించి డిస్కస్ చేసాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం? టూ ఛార్జెస్ కలిపి డిస్కస్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ -q అనే ఛార్జ్ ఏ దగ్గర ఉందనుకుందాం, +q అనే ఛార్జ్ బి దగ్గర ఉందనుకుందాం. ఏ దగ్గర నుంచి బికి ఎంత దూరం ఉందండి చెప్పండి? సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉందనుకుంటున్నాం, అది 2a. ఓకేనా? సో ఇప్పుడు ఏ నుంచి బికి 2a అయితే ఏకి బికి మధ్యలో ఒక సెంటర్ పాయింట్ ఉంది కదా, దాన్నే సెంటర్ ఆఫ్ ద డైపోల్ అంటాం. ఓ అనే లెటర్తో చూపిస్తాం. అప్పుడు ఏ నుంచి ఓకి ఎంత ఉంటుంది? ఏ. ఓ నుంచి బికి ఎంత ఉంటుంది డిస్టెన్స్? ఏ. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ డైపోల్? క్లియర్గా చెప్తున్నా వినండి. డైపోల్ అంటే రెండు సేమ్ ఛార్జెస్, ఆపోజిట్ పొలారిటీస్ ఉన్నవి రెండింటిని తీసుకొని ఒక గ్రూప్ లాగా, ఒక సిస్టమ్ లాగా తీసుకొని ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్తో వాటిని మనము సపరేట్ చేస్తూ ఉంటే ఆ రెండు ఛార్జెస్ కలిపిన సిస్టమ్నే మనం డైపోల్ అని పిలుస్తాం. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద డైపోల్ చెప్పండి? సో లెంత్ ఆఫ్ ద డైపోల్ ఎంత? లెంత్ ఆఫ్ ద డైపోల్ ఈజ్ ఈక్వల్ టు 2a. సో వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ద డైపోల్? q. చార్జ్ ఆఫ్ డైపోల్ ఎంత అండి? q. ఓకేనా? అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. ఇక్కడ ఎందుకు ఒక క్యూనే తీసుకుంటున్నాం? ఛార్జ్ ఆపోజిట్ ఉంది కానీ దాని యొక్క పొలారిటీ ఆపోజిట్ ఉంది కానీ ఛార్జ్ వాల్యూ అనేది సేమ్. ఓకే? డైపోల్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డైపోల్ మూమెంట్. ఓకేనా? సో డైపోల్ మూమెంట్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? సో డైపోల్ మూమెంట్ దాన్ని p అనే లెటర్తో చూపిస్తాం. ఏ లెటర్తో చూపిస్తాం? p అనే లెటర్తో చూపిస్తాం. సో డైపోల్ మూమెంట్ p ఈజ్ ఈక్వల్ టు, సింపుల్ ఫార్ములా ఇది, మీరు గుర్తుపెట్టుకోవాలి, డెరివేషన్స్లో మీకు బాగా యూజ్ అవుతుంది. సో డైపోల్ మూమెంట్ p ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఇంటూ, ఓకేనా, చార్జ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే? ఫార్ములా అర్థమవుతుంది అనుకుంటున్నా. చార్జ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో వాట్ ఈస్ ద డైపోల్ మూమెంట్ ఫార్ములా? p ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎంత అండి? q ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అండి? ఏకి బికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 2a. అప్పుడు సింపుల్గా ఏం రాయొచ్చు? డైపోల్ మూమెంట్ p ఈజ్ ఈక్వల్ టు 2aq. సో దీన్ని ఇలా బాక్స్లో పెట్టండి. మీకు నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పా, నేను క్లాస్ చెప్పేటప్పుడు ఏదైనా ఒక రిజల్ట్ని బాక్స్లో పెట్టానంటే అది ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? ఇంతవరకు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనము డైపోల్ యొక్క యాక్సియల్ లైన్ మీద, ఓకేనా, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో మెజర్ చేద్దాం. అలాగే డైపోల్ యొక్క ఈక్వటోరియల్ లైన్ మీద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ మీకు యాక్సియల్ లైన్ అంటే ఏంటి, ఈక్వటోరియల్ లైన్ అంటే ఏంటి తెలుసు అనుకుంటున్నా. బట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా వినండి. ఒక డైపోల్ తీసుకుంటే, సో -q +q ఒక డైపోల్ తీసుకుంటే, ఇక్కడ నుంచి చెప్తున్నా డైపోల్ అంటే సింగిల్ ఛార్జ్ కాదు, డబుల్ ఛార్జ్, రెండు ఛార్జెస్ కలిపే ఉంటాయి.
అటు రెండు ఛార్జెస్ నుంచి పాస్ అవుతూ మధ్యలో సెంటర్ అవుతుంది అని చెప్పాను కదా, ఓ అనే సెంటర్ ఉంటుంది. -q + q రెండు ఛార్జెస్ నుంచి పాస్ అవుతూ సెంటర్ నుంచి వెళ్ళే లైన్ని, అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ యాక్సిస్ మీద నుంచి వెళ్ళే లైన్ని మనం యాక్సియల్ లైన్ అని పిలుస్తాం. ఓకేనా, ఏమని పిలుస్తామండి? యాక్సియల్ లైన్ అని పిలుస్తాం. అదేవిధంగా రెండు ఛార్జెస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ, ఓకేనా, రెండు ఛార్జెస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ సెంటర్లో నుంచి ఏదైనా ఒక లైన్ వెళ్తే, సింపుల్గా చెప్పాలంటే వై యాక్సిస్ మీద ఒక లైన్ వెళ్తే దాన్ని ఈక్విటోరియల్ లైన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఈక్విటోరియల్ లైన్ అని పిలుస్తాం. ఐ హోప్ మీకు యాక్సియల్ లైన్ అంటే ఏమిటి, ఈక్విటోరియల్ లైన్ అంటే ఏంటి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా.